నిన్న మొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు ఇప్పుడొక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 4-5 రోజుల గ్యాప్లోనే అటు బంగారం, ఇటు వెండి ధరలు ఊహించని రీతిలో పడిపోయాయి. ఒకానొక దశలో తులం బంగారం 2 లక్షలకు చేరుకుంటుందని, కిలో వెండి 5 లక్షలు దాటుతుందని అందరూ అంచనా వేశారు. కానీ సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. అసలు ఈ భారీ పతనానికి కారణం ఏంటి? అమెరికాలో జరుగుతున్న రాజకీయ మార్పులు మన జేబులపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? ఇన్వెస్టర్లు ఎందుకు భయపడుతున్నారు? అసలు ఈ ధరల తగ్గుదల సామాన్యులకి ఎంతవరకు మేలు చేస్తుందనే పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మీరు కనుక ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇప్పుడు మీరు బంగారం కొనాలా లేక మరి కొంతకాలం ఆగాలా అనే దానిపై మీకు క్లారిటీ వస్తుంది. గత కొన్ని రోజులుగా మనం గమనిస్తే బంగారం మరియు వెండి ధరలు ఎక్స్ప్రెస్ రైలు కన్నా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లాయి. కానీ ఇప్పుడు అవే ధరలు బుల్లెట్ ట్రైన్ మాదిరిగా కిందకి పడిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకప్పుడు 10 గ్రాముల బంగారం ధర దాదాపు 1,80,000 రూపాయల వరకు వెళ్ళింది. కానీ తాజాగా అది భారీగా దిగొచ్చింది. అంటే తులం బంగారం మీద గత కొన్ని రోజుల్లోనే దాదాపు 30,000 రూపాయల వరకు తగ్గుదల కనిపిస్తోంది. వెండి విషయంలో అయితే ఈ డౌన్ అనేది ఇంకా ఘోరంగా ఉంది. 5 రోజుల క్రితం కిలో వెండి ధర 4,25,000 రూపాయల దగ్గర ఉంటే ఇప్పుడు అది 3 లక్షల రూపాయల వరకు పడిపోయింది. కేవలం ఒక్క రోజులోనే వెండి ధర 1,00,000 రూపాయల మేర తగ్గడం అనేది బులియన్ మార్కెట్ చరిత్రలోని ఒక చారిత్రాత్మక పతనంగా నిలిచిపోయింది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుత ధరలని ఒకసారి మనం చూస్తే, ముఖ్యంగా నేను ఈ వీడియో చేస్తున్న సమయంలో అనగా ఫిబ్రవరి 2, 2026 నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,170 రూపాయలుగా ఉంది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది ఏకంగా 13,410 రూపాయలు తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 12,300 రూపాయల మేర తగ్గి 1,34,900 రూపాయల మార్క్ని చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి 1,10,380 రూపాయలుగా ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే గత వారం రోజుల్లో ధరల్లో ఎంత స్పీడ్గా మారాయో మనకు అర్థమవుతుంది. జనవరి 29వ తేదీన తులం బంగారం 1,78,850 రూపాయల వద్ద ఆల్ టైమ్ హైలో ఉంటే ఫిబ్రవరి ప్రారంభం నాటికి అది దాదాపు 30,000 రూపాయలకు పైగా కుప్పకూలింది. అసలు ఈ ధరలు ఎందుకు తగ్గుతున్నాయని మనం చూస్తే దీని వెనుక ప్రధానంగా కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కొత్త చైర్మన్గా కెవిన్ వార్ష్ పేరుని డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించటం. ఈ కెవిన్ వార్ష్కి మార్కెట్లో ఒక ప్రత్యేకమైన పేరుంది. ఆయనని మోనేటరీ హ్యాక్ అని పిలుస్తారు. అంటే ఆయన చాలా కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారని, ముఖ్యంగా వడ్డీ రేట్లని పెంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటంలో ఆయనకి మంచి ట్రాక్ రికార్డు ఉందని అర్థం. ఆయన రాకతో అమెరికా డాలర్ మరింత బలపడుతుందని, వడ్డీ రేట్లు పెరుగుతాయని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. మామూలుగా డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. అందుకే గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ సెల్లింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక రెండవ రీజన్ చూస్తే అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఇరాన్తో డీల్ కుదుర్చుకుంటామని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సంకేతాలతో ప్రపంచ దేశాల మధ్య ఉన్న యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు చిగురించాయి. ఎప్పుడైతే యుద్ధ మేఘాలు తొలగిపోతాయో అప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుండి తమ డబ్బును వెనక్కి తీసుకుంటారు. సో దీనివల్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. మూడో ముఖ్యమైన కారణం ప్రాఫిట్ బుకింగ్. గత ఏడాది కాలంగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంతో చాలా మంది ఇన్వెస్టర్లు భారీ లాభాల్లో ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ తగ్గుతుందన్న సంకేతాలు రాగానే వారు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసి లాభాలను దక్కించుకుంటున్నారు. దీనివల్ల మార్కెట్లో సడన్ గా సప్లై పెరిగి ధరలు పడిపోయాయి. ఇక వెండి విషయానికి వస్తే పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది. వెండి ధర 5 లక్షలకు చేరుతుందని ఆశపడి అప్పులు చేసి మరీ వెండి కొన్నవారు ఇప్పుడు భారీ నష్టాలను చూసే పరిస్థితి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా 5 రోజుల క్రితం కిలో వెండిని 4,25,000 రూపాయలకు కొని ఉంటే ఈ రోజు మార్కెట్ ధర ప్రకారం వారికి దాదాపు 1,50,000 రూపాయలు నష్టం వచ్చిందనే చెప్పాలి. అయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు 2,54,000 రూపాయల నుండి 2,48,000 రూపాయల మధ్యనే నడుస్తోంది. అంటే కేవలం ఒక్క రోజులోనే గ్లోబల్ మార్కెట్లో వెండి 6% మేర పతనం కావడం ఒక హాట్ టాపిక్ గా మారింది. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఏదైనా వస్తువు ధర పెరుగుతున్నప్పుడు కంగారు పడి కొంటాం, కానీ తగ్గుతున్నప్పుడు మాత్రం ఇంకా తగ్గుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తాం. మరి ఇప్పుడు మీరు ఏ వర్గంలో ఉన్నారు?
ధరలు తగ్గాయి కదా అని ఇప్పుడే కొనేస్తారా, లేక ఇంకా తగ్గే వరకు వేచి చూస్తారా? నిజానికి ఇప్పుడున్న ఈ ధరల పతనం సామాన్య మధ్యతరగతి ప్రజలకి, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కోసం ఎదురు చూస్తున్న వారికి పెద్ద ఊరట కలిగించే వార్త అని చెప్పాలి. కూతురు పెళ్లి కోసం లేదా ఇంట్లో శుభకార్యాల కోసం ఆభరణాలు చేయించుకోవాలనుకునేవారు ఈ తగ్గుదలలోనే కొంటూ ఉంటారు. ముఖ్యంగా గతంలో తులం బంగారం 1,80,000కి వెళ్ళినప్పుడు ఆందోళన చెందిన వారు ఇప్పుడు 1,50,000 లోపుకి రావడంతో కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే చరిత్రని ఒకసారి తిరగరేస్తే ఇలాంటి భారీ పతనాలు గతంలో కూడా జరిగాయి. 1980లో అమెరికా ప్రభుత్వం వడ్డీ రేట్లని 20% పెంచినప్పుడు 2 ఏళ్ల కాలంలో బంగారం ధర ఏకంగా 58% పడిపోయింది. అలాగే 1980 మార్చి హంట్ బ్రదర్స్ అనే వ్యక్తులు ప్రపంచ వెండి మార్కెట్ని తమ గుప్పెట్లోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు మార్కెట్ నిబంధనలు మారి ఒక్క రోజులోనే వెండి ధర 33% కుప్పకూలింది. 2013లో కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో బంగారం వెండి ధరల్లో భారీ పతనం నమోదైంది. ఈ చారిత్రక పరిణామాలని బట్టి చూస్తే బంగారం ధరలు పడిన ప్రతిసారి మళ్ళీ అంతే వేగంగా కోలుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జరిగిన ఈ పతనం కూడా మార్కెట్ కరెక్షన్లో భాగమేనని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల దగ్గర ఉన్న బంగారు నిల్వల్ని పరిశీలిస్తే 8,133 టన్నుల 8,133 టన్నుల గోల్డ్ రిజర్వ్తో అమెరికా అగ్రస్థానంలో ఉంది. చైనా దగ్గర 2,264 టన్నులు, భారత్ దగ్గర 880 టన్నులు నిల్వలున్నాయి. చైనా మరియు భారత్ వంటి దేశాలు అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా తన రిజర్వ్లో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికే గత ఏడాది కాలంగా భారీ స్థాయిలో బంగారాన్ని సేకరించింది. దీనికి కౌంటర్ కానీ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కెవిన్ వార్ష్ వంటి వారిని రంగంలోకి దించి డాలర్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న ఆర్థిక యుద్ధమే ప్రస్తుతం బంగారం వెండి ధరల్లో ఇంతటి ఒడిదుడుకులకి కారణమవుతోంది. అయితే వెండి కొనుగోలులో భారతదేశం ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. 2025లో భారత్ సుమారు $9.2 బిలియన్ అంటే దాదాపు 78,200 కోట్ల రూపాయల విలువైన వెండిని దిగుమతి చేసుకుంది. ప్రపంచ వెండి వాణిజ్యంలో మన దేశం వాటా 21% పైగా ఉంది. కాగా సోలార్ ఎనర్జీ మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండి వినియోగం ఎక్కువగా ఉండడంతో పారిశ్రామికంగా దీనికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అందుకే నిపుణులు చెప్తున్న దాని ప్రకారం దీర్ఘకాలంలో వెండి ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఒడిదుడుకుల దృష్ట్యా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉన్న డబ్బునంతా ఒకేసారి బంగారం లేదా వెండిలో పెట్టడం మంచిది కాదని, విడతల వారీగా పెట్టుబడి పెట్టడం మంచిదని వారు సూచిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా కెవిన్ వార్ష్ నియామకం ఇంకా అధికారికంగా సెనెట్ ఆమోదం పొందాల్సి ఉంది. కానీ మార్కెట్ ఎప్పుడూ భవిష్యత్ అంచనాలపైనే పనిచేస్తుంది. అయితే కెవిన్ వార్ష్ పేరు రాగానే ఇన్వెస్టర్లు భయపడి బంగారాన్ని విక్రయించడం ప్రారంభించారు. ఒకవేళ ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత వడ్డీ రేట్లని భారీగా పెంచితే బంగారం ధరలు మరికొంతకాలం పాటు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే ఒక సర్టెన్ పాయింట్ వద్ద ఈ తగ్గుదల ఆగిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుందని నిపుణులు చాలా స్పష్టంగా చెబుతున్నారు. కానీ ఆ బ్రేక్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, ఎంత తగ్గిన తర్వాత ధరలు మళ్ళీ పెరుగుతాయి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చివరిగా చెప్పే విషయం ఏంటంటే బంగారం మరియు వెండి ధరల్లో వచ్చిన ఈ మార్పులు మనకి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నాయనే చెప్పాలి. మార్కెట్ ఎప్పుడూ ఒకే దశలో ప్రయాణించదు. పెరిగిన ప్రతిదీ ఎప్పుడో ఒకప్పుడు తగ్గాల్సిందే, తగ్గిన ప్రతిదీ మళ్ళీ పెరగాల్సిందే. ఇప్పుడే కొనేయాలా లేక ఆగాలా అని ఆలోచించేవారు మీ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోండి. పెళ్లిల కోసం లేదా ఆభరణాల కోసం కొనేవారికి ఇది ఖచ్చితంగా మంచి సమయం. కానీ కేవలం పెట్టుబడి పెట్టి తక్కువ కాలంలో లాభాలు పొందాలనుకునేవారు మాత్రం మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడడం ఉత్తమం. చూస్తున్నారు కదా మరి ఈ ధరల పతనంపై మీ అభిప్రాయం ఏంటి? బంగారం ధరలు లక్షల రూపాయల లోపుకి వస్తాయని మీరు భావిస్తున్నారా అనేది కామెంట్స్లో పంచుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.